వెంకటేశాయ. నేను గతంలో చెప్పాను, మరొకసారి ఇంకొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయిలో ఆర్య వైశ్యులకు అప్పచెప్పండి. స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యి రోజుకి 15,000 లీటర్లు ఆర్య వైశ్యులు త్రికరణ శుద్ధితోని అక్కడ కూర్చొని వాళ్ళు ఈ పని చేయగలుగుతారు. వారికి యాదవులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. ఎందుకు ఆర్య వైశ్యులను పదే చెప్తున్నా అంటే, టీటీడీ మీద ₹1 బర్డెన్ కూడా పడకుండా సంవత్సరానికి మీరు ఏదైతే 400 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారో సంకరజాతి ఆవు నెయ్యికి, దానికి ₹1 ఖర్చు పెట్టకుండా ఆర్య వైశ్యులు సమకూర్చేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు సత్రాలు నడుపుతారు. వాళ్ళ మనుషులు ఎంత డిసిప్లిన్గా అక్కడ కూర్చుంటారు అన్నది ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్య వైశ్యులు చెప్తారు. దయచేసి తిరుమల నెయ్యికి పులి స్టాప్ పడాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్య వైశ్యులకి అప్పచెప్పండి. యాదవులు ఉన్నాయి, అందరినీ కూడా అందులో భాగస్వాములు చేయండి. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి. వేద లక్షణ దేశీ గోవుని మాత్రమే కొండపైకి ఎక్కించాలి. స్వామివారి కైంకర్యాలు వినియోగించాలి. కళ్యాణోత్సవంలో వాడేటువంటి నెయ్యి కూడా సంకర జాతి ఆవు నెయ్యి. వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో వెలుగుతున్నటువంటి ఆ దీపాల్లో ఆవు నెయ్యినే వాడాలి. సంకర జాతి ఆవు నెయ్యిని వాడడం దేశానికి, రాష్ట్రానికి, మీకు, మీ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా అది అరిష్టం, అపచారం అని మరొకసారి తెలియజేస్తున్నా. నిన్న కూటమి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా సంకర జాతి ఆవు పాలని కొండపైన వాడచ్చా వాడద్దా అనేది ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి పండితులందరినీ కూర్చోబెట్టుకొని అడగండి. వారు ఒకవేళ వెంకటేశ్వర స్వామికి సంకర జాతి ఆవు పాలే వాడాలి, ఆ శంకర జాతి ఆవు నెయ్యే వాడాలని వాళ్ళు కనుక అధికారికంగా చెప్పినట్టయితే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది ఎవ్వరు చెప్పరు. మీకు జ్ఞానోదయం కలగాలి. వేద లక్షణ దేశీ ఆవు మాత్రమే ఉపయోగించాలని మరొకసారి శ్రీవారి భక్తులని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆర్య వైశ్యులకి పెద్దపీట వేయండి. ప్రతి ధార్మిక క్షేత్రాల్లో ఆర్య వైశ్యులు కనుక ఉన్నట్టయితే ఆ ధార్మిక క్షేత్రం యొక్క వైభవం ఎలా ఉంటుందో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి టెంపుల్స్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. మా దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉంది, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇంత తెలిసిండి కూడా మీరు దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి, మీకు అన్ని విధాలు సహకరిస్తున్న వారికి మీరు టీటీడీ బోర్డులో అకామిడేట్ చేసినట్లయితే ఇలాంటి అపచారాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ పాపంలో మీరు భాగస్వాములు కాకండి. చెప్పిన విధంగా యాదవులని, ఆర్య వైశ్యులని కలిపి టీటీడీ బోర్డులో అకామిడేట్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై గోమాత.